Guys, ఈరోజు మనం మన ప్లాన్ ఏంటంటే డీనోఫర్కి వెళ్ళాలి. మన ఫ్రెండ్ కోసం వెయిటింగ్, వస్తుండు. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. రైడర్ చెరువు కుక్క దెబ్బకి దడుచుకుంది. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. చలో 15 minutes లో నీలఫర్కి చేరుకోవాలి కదరా. లో నీలఫర్కి వెళ్ళాలి. పెద్ద టాస్క్ ఇది. అదే రా, తర్వాత నీకు ఇస్తా వచ్చేటప్పుడు. హాయ్, మా వాళ్ళు వెళ్తారు, బాగా ఇస్తారు. పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ బిర బిర ఉరకలు వెయ్యి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 చర. అంతే. 15 minutes లో వెళ్ళిపోవాలి రా, మస్తు ఉంటుంది. 15 minutes లో వెళ్ళిపోవాలి. 15 minutes లో వెళ్ళిపోవాలి వినోబాల్కి. తెలిసి మావా నీకున్నంత మన ఏరియాలో ఎవడకుండదురా, అంత కొద్దిరా బాబు. సుమరా అదేగా గెలకడంలో ఫస్ట్ ఉంటారు మా వాళ్ళు అయితే. ఐటమ్ రైడ్ అంటే మస్తు ఉంటుంది. ట్రాఫిక్ ఉంటుంది దాంతో, అదే బాధ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మెయిన్ రోడ్ ఎక్కేసాం. బాలనగర్ యూటర్న్ తీసుకోవాలి. కాదు, యూటర్న్ తీసుకొని అటు వెళ్ళాలనుకుంటా. నీలోఫర్ అటు ఉంది. ఎటు 12 ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? 12 ఉంటుంది చూడు. ఏమైందిరా? అందరూ ఎంత ఇస్తారు మనం లాగేసి అందరు మా ఇంటి సేపు అయిన హాఫ్ అన్ అవర్ నుండి ట్రాఫిక్
ఆ? చిరాకు వేస్తుంది నాకు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. క్రాష్ అయ్యింది మొత్తం తోటి. ఈ బుల్లెట్ కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం ఉంటుంది. ఇది స్పీడ్ పోవాలంటే హ్యాండిల్ చేసే కంట్రోల్ కెపాసిటీ ఉండాలి. మనకి అదే డిసడ్వాంటేజ్. ఎక్కువ వెయిట్ ఉంటుంది, ప్లస్ కొంచెం హ్యాండిల్ అంతా కొంచెం కంట్రోల్లో వచ్చేవాళ్ళు అయితే బండిని ఎలానో తిప్పచ్చు, కానీ కంట్రోల్ నాన్న వాళ్ళు తిప్పితే పోతారు, అటే పోతారు. మొత్తం పోతారు. ఇంకా చాలా టైం ఉంది. నైట్ అవుట్కి వెళ్తే ఒక ఉంటుంది, కానీ అది ఓవర్ నైట్ అవుట్ అయితే మళ్ళీ ఇంట్లో మనం చేస్తారు. ఇప్పుడు అవుతుంది మనకు మళ్ళా మళ్ళా అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ దారి సైడ్కి తీసుకుంటే అయిపోతుంది. అంబులెన్స్ వెళ్ళేదాకా లేదు. ఆటో షట్ డౌన్ అయిపోయింది బ్రో, ఏమైనా తెలియదు కానీ ఆటో ఆఫ్ అయిపోయింది. గోప్రోలో ఛార్జింగ్ అయిపోయిందో లేకపోతే ఇంకా మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకున్నాం. మొబైల్లో ఆన్ ఆఫ్ అయిపోయింది బ్రో, అంతే. మొబైల్లోనే గోప్రో కాదు కదా మనది, ఆన్ ఆఫ్ అయిపోయింది. గోప్రో అయితే ఒక వేరే వ్యూ ఉండేది, మన ఫోన్ కూడా వేరే వ్యూ ఇస్తుంది. గోప్రో అని ఏమి ఉండదు పర్టికులర్గా, మొబైల్స్తో కూడా తీయచ్చు, కానీ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది, క్లారిటీ అనేది మిస్ అవుతుంది అంతే, దానికి మించి ఏముండదు. గోప్రో అంటే వేరే ఫీల్, మొబైల్ అంటే వేరే డిఫరెన్స్. కానీ మన ఫోన్తో మనం కూడా దిగచ్చు. మన ఎవరి స్థాయి అంత స్థాయి బట్టి ఉంటుంది. మనం గోప్రో కొనాలంటే ఉంటే ఫ్యూచర్లో కొనవచ్చు, ఏమో తెలియదు. ఇప్పటికైతే మొబైల్లో తీసుకోవాలి, మనకి అవసరము
వీడియోస్ చేయాలంటే ఎలానే చేయొచ్చు, గ్రోప్రో ఉంటేనే చేయాలని ఏముండదు. మన పేరెంట్స్ ఎంత వరకు అయితే ఇస్తారో అంతవరకు మనం చేయొచ్చు, దాని గురించి అడగలేము కదా పేరెంట్స్. అలా పేరెంట్స్ ఇచ్చేలాగా ఉంటే తీసుకోవచ్చు, ఏం కాదు. పేరెంట్స్ ఇవ్వలేకుండా ఫోర్స్ చేసి తీసుకోలేము కదా. అమీర్పేటలో ఉన్నాం మనం. ట్రాఫిక్ ఫుల్ ఉంది కదరా, పోయేటప్పుడు పోమో కూడా తెలియదు, డౌటే. ఫుల్ ట్రాఫిక్ ఉంది గ్యాస్. ఎంత ట్రాఫిక్, వీకెండ్ కదా, ట్రాఫిక్ అనేది ఉంటుంది. 9 దాటినాక కాల్స్ వస్తాయి బ్రో మనకి, పేరెంట్స్ నాకు వెళ్ళి. ఫస్ట్ మమ్మీ కాల్ చేస్తుంది, దాని తర్వాత డాడీ, తర్వాత చెల్లె వాళ్ళు. ఇంటికి రాకపోతే తలకాయ నొప్పి బ్రో. ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు పంపిస్తారు, మనం టైంకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మళ్ళీ ఇంకొకసారి అవుతుంది మనకి. 9 అనేది ఒక పర్టికులర్ నెంబర్, ఆ నెంబర్కి రమ్మంటారు. ఏం చేద్దాం, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. బాగా వీడియో తీయమంటావు, ఎందుకు కూర్చున్నారా? మళ్ళా ఎవరు? నేనే. వాళ్ళే కదరా రావాలి, వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు మనకన్నా ముందే. ఏడున్నారంట? అవునా, వేస్తూ ఉన్నారు కదరా మన వాళ్ళు. నేను వచ్చేసా. అరే బగాయిస్తున్నా అంటే ట్రాఫిక్ ఉండదే కదరా బగాయిస్తున్నా, ట్రాఫిక్ కన్నా ముందే వెళ్ళిపోతాం అని. నేను ఇంకా నార్మల్గా బగాయిస్తున్నా, ఫోన్ ఉందని, ఫోన్ కెమెరా ఉందని నార్మల్ బగాయిస్తున్నా. రియల్ చెప్పు విశాల్. రేయ్ కాదురా, రోజు నడిపేటట్టు నడుపుతున్నానా? మెల్లనే నడుపుతున్నా కదా ఈరోజు, ట్రాఫిక్ ఉందని. రోజు నడిపేటట్టు నడిపితే ఒక వేరే ఫీల్ ఉండేది. మొత్తం చూడు ఎలా ఉంది. అరే ఇంత లైట్గా ఉన్నా కూడా ట్రాఫిక్ చూడు ఎంత ఉంది. నాకు అర్థం కాలేదు సార్. దగ్గర ఉన్నామని చెప్పరా. నెక్స్ట్ గరేలా మాల్, ఇగో ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నెక్స్ట్ గరేలా మాల్. ఎట్టున్నారంట? మీరేడున్నారు? A few moments later. పోలీసు వాళ్ళు వచ్చి ఆపేస్తారు ఇప్పుడు. కానీ मस्त शेड्स होणार नीला अप्पा कमला असा అదే ఎటు వెళ్తుంది, మేము అప్పుడు చూస్తున్నాం. మళ్ళా పోలీసు వాళ్ళు బాబా మరే లక్ష్మీపురం. Later. 2000 years later. 15 కిలోమీటర్లు వచ్చినాం సాయి కోసం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.